హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఒక అనుకున్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేది ఒక ధైర్యవంతుల లక్షణంగా భావించాలి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటాం. మనం అనుకున్నవి జరగవు, అనుకోనివి జరుగుతూ ఉంటాయి. అనుకోనివి జరిగినప్పుడు మనం ఒక్కసారి షాక్ గురవడం, ఆ తర్వాత వెంటనే తమాయించుకొని మళ్ళీ వాట్ నెక్స్ట్ అని అనుకోవడం అనేది ఇంపార్టెంట్ లక్షణం. కానీ ఇలా అనుకోకుండా చాలామంది డీలా పడిపోతూ ఉంటారు. అలాంటి ఒక విషాద సంఘటన తెలిసిన వాళ్ళ బంధువర్గంలో జరిగింది. కొద్దిగా ఇబ్బందికరమైన అనిపించింది నాకు వాటిని చూస్తుంటే. ఎందుకట్లా బలహీనమైన క్షణాన్ని ఓవర్కమ్ చేయడంలో ఫెయిల్ అవుతుంటారు మనుషులు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ క్షణం వాళ్ళు తీసుకునే నిర్ణయం ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందని ఆలోచించకుండా ఒక క్షణికమైన ఉద్వేగంలో తీసుకునే నిర్ణయం ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మీద ద వరస్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఓకే, అనంత్ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, హైదరాబాద్ మెట్రో రైల్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. మనకు తెలుసు, ఫస్ట్ ఫేజ్ నుంచి ఎల్ఎన్టీని బయటకు పంపడం ద్వారా దాదాపు 15,000 కోట్ల రూపాయల భారాన్ని నెత్తికెత్తుకుని, అంటే 13,615 కోట్ల రూపాయల రుణాన్ని తలకెత్తుకొని 2,000కు పైచిలుగు కోట్లను ఎల్ఎన్టీ సంస్థకిచ్చి బయటకు పంపడం ద్వారా హైదరాబాద్ మెట్రో రైల్ నెట్వర్క్ను పూర్తిగా ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. అయితే ఈ హస్తగతం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు నిజానికి ఒక మొన్న ఏప్రిల్ 30 తేదీ నాటికి ఈ ఫైనాన్షియల్ టర్మ్స్ అవి పూర్తవడం, సంతకాలు జరిగిపోవడం, పూర్తిగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ చేతికి ఈ మెట్రో ప్రాజెక్టు పూర్తి నిర్వహణ చేతికి రావడం జరిగింది. కానీ అంతిమంగా ఇది కార్యరూపం ఎప్పుడు దాలుస్తుంది అంటే, ఈ 13,615 కోట్ల రూపాయల రుణానికి సంబంధించి ఐఆర్ఎఫ్సి నుంచి క్లీన్ చిట్ రావడం, దానికి సంబంధించిన రుణాల బదిలింపు కార్యక్రమం ఆన్ పేపర్ పూర్తవడం, ఇది జరిగిన తర్వాతనే ఈ ప్రక్రియ మనకు కార్యరూపం దాలుస్తుంది. ఇంకా ఎల్ఎన్టీకి ఇవ్వాల్సిన ఆ మొత్తం ఏదైతే ఉందో 1,800 చిల్లర కోట్లు అనుకుంటా, అది కూడా వెళ్ళిపోవడం, ఇదంతా ఖరారు చేసే తేదీ మనకు ఇప్పుడు ఫైనలైజ్ అయ్యింది. ఇది లేటెస్ట్ అప్డేట్. దాంతోపాటు ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది మెట్రో రైల్కు సంబంధించి. నేను ఆ వివరాలు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఆ గుడ్ న్యూస్ మాత్రం నిజంగా కొంత హ్యాపీగా అని అనిపిస్తుంది. అట్లీస్ట్ అతి త్వరలో కొన్ని అంశాలు డెవలప్మెంట్ చూసే రకంగా కనిపిస్తున్నాయి, సిగ్నల్స్, వాటి సంకేతాలు. సో అది చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ అసలు ఇప్పుడు ఏం జరుగుతున్నది తెలుసుకునే ముందు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ నెల చాలా చాలా క్రూషియల్. లైఫ్ సైన్సెస్ హబ్ ఎక్కడైతే నాగార్జున సాగర్ రోడ్డు పక్కనే ఉన్న నక్కర్త మేడిపల్లిలో యాచారం మండలంలో వస్తుందో, 4,000 ఎకరాల పైచీలకు లైఫ్ సైన్సెస్ హబ్ కేటాయించారు. అందులో 7 కంపెనీలు దాదాపు 6,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దాదాపు 35,000-36,000 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ టార్గెట్గా. సో అలాంటి ఆ 7 కంపెనీలు దిగ్గజ కంపెనీలు, అవి తమ కన్స్ట్రక్షన్ వర్క్ను స్పీడప్ చేయబోతున్నాయి. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తుంది. మంత్రి శ్రీధర్ బాబు గారు రెగ్యులర్గా వాళ్ళతో, ఆ సంస్థలతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో ఉన్న రెవెన్యూ సిబ్బంది, అంటే ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ సహా అందరూ గ్రౌండ్ లెవెల్లో వాళ్లకు ల్యాండ్ బ్రేకింగ్, భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకోవడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెగ్యులర్గా గ్రౌండ్ విజిటింగ్ అట్లాంటివి కొనసాగుతున్నాయి. దానికి తోడు కనెక్టింగ్ రోడ్ల వర్క్ కూడా చాలా స్పీడప్ అవుతుంది. నాతో పాటు వస్తున్న వాళ్ళు కల్లారా చూస్తున్నవారు, వాళ్ళందరికీ తెలుసు జరుగుతుంది అక్కడ. సో ఇలాంటి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు చాలా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా చాలా చాలా బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ అప్రిషియేషన్కు కన్ఫర్మ్గా ఉంటుంది. సో నకర్త మేడిపల్లి సరౌండింగ్లో, కొత్తపల్లి సరౌండింగ్లో, తక్కలపల్లి సరౌండింగ్లో, యాచారం సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ముందుకు రండి. ఖచ్చితంగా లాభపడతారు. ఆలసించిన ఆశాభంగం అని ఖచ్చితంగా చెప్తాను, డెఫినెట్గా చెప్తాను. రాసుకోండి, రాసి పెట్టుకోండి. ఇంకొక 2-3 నెలల్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ భూముల రేట్లు పెరుగుతాయి, ఆటోమేటిక్గా వెంచర్లలో రేట్లు పెరుగుతాయి. సో ఇది దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా విజిట్ చేయండి. దానికి తోడు ప్రభుత్వం కూడా భూముల రేట్లు పెంచబోతోంది. ప్రభుత్వ రేటు, దానికి అనుగుణంగా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా ఫ్యూచర్ సిటీలో, దట్టు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ పెద్ద స్థాయిలో రాబోతున్న ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి అప్రిషియేషన్ కన్ఫర్మ్గా ఉంటుంది, మంచి రిటర్న్స్ కన్ఫర్మ్గా ఉంటాయి. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇక మెట్రో రైల్కి సంబంధించి ఈ ఐఆర్ఎఫ్సి నుంచి రుణాల బదలాయింపుకు సంబంధించిన ప్రాసెస్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది.
జూన్ 1వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ నెట్వర్క్ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేతికి రాబోతుంది. నెలాఖరులోగా 13,615 కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి రాబోతున్నాయి ఐఆర్ఎఫ్సికి సంబంధించి. తర్వాత జూన్ 1న ఎంఆర్హెచ్ఎల్ బోర్డు పని ప్రారంభించబోతోంది. నేను ఇందాక చెప్పాను కదా, మెట్రో సంబంధించిన ఫైనల్ స్టేజ్ ఇది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి చేపడుతున్న రుణాల బదలాయింపు వేగంగా సాగుతుంది. నిర్ణీత గడువు ఈ నెల 31లోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. జూన్ 1 నుంచి సొంతంగా మెట్రోను నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రెండో దశలో ప్రతిపాదించిన కారిడార్లకు సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుందంటున్నారు. ఈ మేరకు ఎల్ఎన్టీ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తమ ఖాతాలోకి బదిలీ చేసుకోవడంతో పాటు ఆ సంస్థకు ఇచ్చే ఈక్విటీని కూడా ఐఆర్ఎఫ్సి నుంచి తీసుకునేందుకు ప్రభుత్వం కొన్ని రోజులుగా ప్రయత్నం చేస్తోంది. 13,615 తర్వాత కి ఇవ్వాల్సిన ఈక్విటీ 1,385 కోట్ల రూపాయల ఈక్విటీని కూడా హెచ్ఎండిఏ ద్వారా సమకూర్చుకొని హెచ్ఎండిఏ ఫండ్స్ తీసుకొని ఎల్ఎన్టీకి ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు సంతకాలు కూడా అయిపోయినాయి. 100% వాటాలు పూర్తిగా ఎల్ఎన్టీకి సంబంధించిన 100% వాటాలు ప్రభుత్వానికి బదలాయింపు జరగబోతోంది. ఇది డెడ్ లైన్ వచ్చేసి జూన్ 1 నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేతికి వస్తుంది. ఇది క్లారిటీ వచ్చింది. ఇక నేను చెప్పబోతున్న అప్డేట్ రెండో దశకు సంబంధించి. అంటే జూన్ 1న ఈ ప్రాసెస్ పూర్తయితే ఆ తర్వాత కేవలం వారం రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ అధికారులు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం అవడం, ఆ తర్వాత కేంద్ర కేబినెట్లో ఈ హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన రెండో దశ ప్రతిపాదనలు పెట్టడం అనేది జరుగుతోంది. అయితే ఒక కీలకమైన అప్డేట్ ఏంటంటే, రెండో దశలో పార్ట్ బి కింద ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి ఉన్న ఒక్కటి మాత్రం డిటాచ్ చేసి దానికోసం సపరేట్గా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో దట్ సెకండ్ ఫేజ్లో మనకు పార్ట్ 1 కింద 5 కారిడార్లు, పార్ట్ 2 కింద 2 కారిడార్లు కలిపి 7 కారిడార్లు ఉంటాయి సెకండ్ ఫేజ్లో. థర్డ్ ఫేజ్లో మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ మీదుగా రావిర్యాల మీదుగా ఫ్యూచర్ సిటీ బేగర్గంచ వరకు ఉండే రూట్ ఏదైతే ఉందో 40 కిలోమీటర్లు, అది మూడో దశ కింద టేకప్ చేయబోతున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ రోడ్ లేదు కాబట్టి, ఏ స్థాయిలో వెహికల్స్ ఉంటాయనేది అంచనా వేయలేరు కాబట్టి, ఇప్పుడు దాన్ని వీటితో కలగలిపితే ఇవి కూడా పెండింగ్లో పడే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ఒక్కటి ఎయిర్పోర్ట్ నుంచి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి ఉన్న ఆ 40 కిలోమీటర్ల మార్గాన్ని డిటాచ్ చేసి దానికి సపరేట్గా థర్డ్ ఫేజ్ కింద పెట్టి సెకండ్ ఫేజ్లో పార్ట్ 1 కింద 5 కారిడార్లు, పార్ట్ 2 కింద 2 కారిడార్లు కలిపి 7 కారిడార్స్ని సెకండ్ ఫేజ్ కింద టేకప్ చేయబోతున్నారు. ఇది జూన్ 1న ఈ కార్యక్రమం పూర్తయి ప్రభుత్వం చేతికి మెట్రో రైల్ రాగానే ఫస్ట్ వీక్లోనే కేంద్ర ప్రభుత్వంతో కీలకమైన సంప్రదింపులు జరపడానికి షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. మొత్తం రెండో దశలో పార్ట్ ఏ, పార్ట్ బి కింద 162 కిలోమీటర్లను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు చేపట్టనున్న 40 కిలోమీటర్లను రెండో దశ నుంచి తొలగించి మూడో దశలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. దీంతో సెకండ్ ఫేజ్లో 7 కారిడార్లు 122 కిలోమీటర్లు, 122.9 కిలోమీటర్లు, అంటే 123 కిలోమీటర్లు అనుకోండి, కాగా వీటికి సంబంధించిన కసరత్తు పూర్తి చేస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అది సంప్రదింపులు జరుపుతుండగానే ఈ ఎంజీబీఎస్ నుంచి చంద్రయానగుట్ట వరకు ఉన్న, అంటే ఫేజ్ 1 కింద ఉన్న పెండింగ్లో ఉన్నది కాబట్టి దానికి కొద్దిగా ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి ఆ వర్క్ ఇమీడియట్గా జూన్లోనే స్టార్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అదే రకంగా ఎల్బీ నగర్, హయత్ నగర్, నాగోల్ ఎయిర్పోర్టు, మియాపూర్ పటంచెరు, రాయదుర్గం నియోపోలిస్, జేబీఎస్ మేడ్చల్ మార్గాల్లోనూ పనులు ఇమీడియట్గా ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతోంది. మొత్తం అనుకున్నట్టుగా సాగితే మనకు జూన్ నెలలోనే రెండో దశ మెట్రో రైలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బట్ సబ్జెక్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రిలేషన్, కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య మాటలకు సంబంధించిన ఆ పదును కూడా ప్రభావం చూపిస్తుంది. వీడికి ఈగో ఉంటుంది, వారికి ఈగో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రో ప్రైసే తీసుకోండి. దాదాపు 7-8 సంవత్సరాల కింద మోదీ ప్రభుత్వం రాష్ట్రాలు వ్యాట్ తగ్గించుకుంటే 10 రూపాయలు పర్ లీటర్ పెట్రోల్ డీజిల్ మీద 10 రూపాయలు వినియోగదారుడికి ఉపయోగం జరుగుతుంది, బెనిఫిట్ జరుగుతుంది. ఆ వ్యాట్ను తీసేయండి అని అంటే ఆనాటి కేసీఆర్ ప్రభుత్వము చేయలేదు, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ చేయలేదు. ఇవాళ పేపర్ చూస్తే, మీడియా చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు రోడ్డు ఎక్కి దేశంలో ఎక్కడా లేనంతగా ఆంధ్రప్రదేశ్లో ఉంది అని. మరి 7-8 ఏళ్ల కింద అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు వెసులుబాటు ఇవ్వచ్చు, మీరు వ్యాట్ తగ్గించండి అంటే అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు చేశాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బాంబేలో తీసుకోండి, బాంబేకి మన తెలంగాణకి, బాంబేకి ఆంధ్రప్రదేశ్కి పెట్రోల్ పోల్చుకుంటే 11 రూపాయల తేడా ఉంది.
గమ్మత్ ఏంటంటే మొన్న ₹3 కేంద్ర ప్రభుత్వం పెంచితే ఆ ₹3 మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తుంది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు తిడుతుంటారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు తిడుతుంటారు, అక్కడ కేటీఆర్ తిడుతుంటారు. ఆ రోజు కేటీఆర్ ప్రభుత్వం తగ్గించలేదు. ప్రభుత్వానికి మరి ప్రజల మీద అంత ప్రేమ ఉంటే ₹10 వ్యాట్ తగ్గించవచ్చు కదా, తగ్గించరు. వాళ్ళు తగ్గించరు, బట్ కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారు. అక్కడ ఏపీలో అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం కోరింది, రాష్ట్రాలు మీరు వ్యాట్ తగ్గించుకోండి ₹10, బట్ తగ్గించలేదు. ఇవాళ అందరికంటే ఎక్కువ ఉందని చెప్పి వైసీపీ నాయకులు రోడ్డుకి మాట్లాడుతున్నారు. నిజంగా స్పీచ్లు ఉండుంటే నవ్వొస్తుంది, విచిత్రంగా ఉంటుంది. రాజకీయాలు అంతే అనుకోండి. అంటే జనరల్గా ఇట్లా అంటే రిలేషన్స్ మెయింటైన్ చేయడం ద్వారా, అఫ్కోర్స్ రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు, ఎలక్షన్స్ అప్పుడు దుమ్మెత్తి పోసుకోండి, నో ప్రాబ్లం. బట్ రాష్ట్రానికి బెనిఫిట్ అయ్యే అంశాల విషయంలో అది ఎట్లా ఉండాలంటే హెచ్చు తగ్గులు ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఒక చోట అదే సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనేది ఒకటి ఉంటుంది కదా డైలాగ్, అది పాటించాలా. అది కదా దౌత్యం అంటే. ఇప్పుడు దాదాపు 31 అంతర్జాతీయ స్థాయి అంటే వివిధ దేశాలకు సంబంధించిన అత్యున్నత పురస్కారాలు మోదీకి ఎందుకు వచ్చాయి? బికాస్ ఆఫ్ దౌత్యం. సో అది మనకు కావాల్సింది మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు యూఏకి వెళ్తే, దుబాయ్కి వెళ్తే జస్ట్ అక్కడ స్పెండ్ చేసింది ఆయన 4 గంటలు మాత్రమే. ఏం జరిగింది? ఆ దేశం పెట్టుబడి పెట్టి మన దేశంలో పెట్రోల్ ఉత్పత్తులను పెంచితే దాన్ని అత్యవసర సమయంలో మనమే వినియోగించుకునే రకంగా ఒప్పందం ఉంది. ఎంతటి అచీవ్మెంట్ అది. సో ఇలాంటివి పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయాలు తీసుకోవాలి. సేమ్ అట్లాంటి దౌత్యం ప్రదర్శిస్తేనే మెట్రో రైలు జూన్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన లభించే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కొద్దిగా పొలిటికల్ వైపు వెళ్ళినట్టున్నా కదా, ఎక్కడికి పోతాయి జర్నలిస్ట్ లక్షణాలు. ఓకే, ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోని పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.